మా కేఆర్ కథల ఖజానాకి స్వాగతం అండి. ఈరోజు మరొక కథ. ఇంత జరిగినా ఇంకా బుద్ధి రాలేదు వాడికి. ఇక వాడు మారడు. నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నమ్మకుండా ఉండలేకపోతున్నాను. చిన్నవాడైతే 4 తగిలించవచ్చు. తాడిలా ఎదిగిపోయిన వాడిని మనమేం చేయలేం. ఒక్కసారి జైలుకెళ్ళి వచ్చి కూడా వాడి ప్రవర్తనలో మార్పు రాలేదంటే వీడిని కన్నందుకు ఊళ్ళో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. బయటి నుంచి లోపలికి వస్తూనే కొడుకుపై రుసరుసలాడుతూ భార్య కామాక్షికి వినపడేలా అన్నాడు. చెదరిన మనసుతో కుర్చీలో కూలబడ్డాడు కామేశ్వరరావు. అతని కళ్ళల్లో కవిత కదలాడుతుంది. తన కొడుకు చేసిన నేరానికి ఈ లోకంలో లేకుండా పోయిన అమాయకురాలు ఆమె. ఆమెకు జరిగిన ఘోరాన్ని చెప్పుకోవాలంటే కొన్ని రోజుల క్రితం కవిత, ఆ గొంతు కవితకి పరిచయమే. నేను తిరగలేదు. తడబడకుండా అడుగులు ముందుకు వేస్తుంది. కవిత, ఐ లవ్ యూ. ఆపై అల్లరిమూక నవ్వులు. కవితకి ధైర్యం సన్నగిల్లింది. ఆ పాడుమూక అల్లరికి అడుగులు తడబడినా ధైర్యం కూడదీసుకుని నడుస్తోంది. ప్రతిరోజు ఆ కాలేజీ ఆవరణలో జరిగే తతంగమే అది. ఆమెను వెంటాడుతూ ఏడిపిస్తున్నారంటే అందం ఆమె శాపమా? ఫోటో స్టూడియో నుంచి బయటపడిన కవిత ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఆమె మనసంతా కలతగా ఉంది. రోజూ అల్లరి పెడుతున్న ఆ మూక ఆమెను విడవడం లేదు. ముఖ్యంగా ఆ రాజు. అతను తన కళ్ళ ముందు కదలాడేసరికి కసి కోపంతో ఆమె ముఖం ఎర్రబడింది. కవిత, మళ్ళీ అదే పిలుపు, అదే గొంతు, అవే నవ్వులు. ఏ రోడ్డును తగలబడ్డా వీళ్లే, ఇడియట్స్. పళ్ళు పట్పటా కొరికింది. అలా ఒంటరిగా నడుస్తున్న ఆమె భుజంపై పడింది ఓ చెయ్యి. తల తిప్పి చూసింది. తనని కామంతో చూస్తున్న రాజు. ఛీ, ఎప్పుడూ నాలో ఏదో వెతుకుతున్నట్టే ఉంటాయి వీడి చూపులు అనుకుంటూనే అప్రయత్నంగానే అతని చెంప చెళ్ళుమనిపించింది. రాజు అహం దెబ్బతినింది. ఇంకా షాక్ నుంచి తేరుకోకముందే అక్కడి నుండి మాయమైంది కవిత. ఆమె సుకుమారమైన చెయ్యి కూడా బలంగా తగులుతోందనుకోలేదు. అతని కళ్ళల్లో క్రోధం, శరీరంలో ప్రతి అణువు కసితో మండిపోయింది. పళ్ళు పటపటలాడించాడు. ఏదో నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి వెనుదిరిగాడు. ప్లీజ్ రాజు, కళ్ళు అర్థిస్తున్నాయి. సారీ సార్, మీరెంత బతిమాలినా ఆ ఫోటో ఇవ్వడం కుదరదు. అందున లేడీ ఫోటో. నిరాశతో వెనుదిరిగిన రాజుకి ఫ్లాష్లో ఒక మెరుపు మెరిసింది. పర్సు తీసి పచ్చనోటు బయటికి తీశాడు. ఎథిక్స్ గాలికి ఎగిరిపోయాయి. నోటు ఒకరి చేతిలోకి మారిపోయింది. వెనుదిరగబోయిన రాజు మరో 100 కూడా తీసి అతని చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు. అతను ఆ నోటు అందుకున్నాడు. పైకి ముఖం ముడుచుకున్నా లోపల ఆనందం కొట్టేస్తోంది. సార్, నా చావుకు కారకుడు ఈ ఉత్తరంతో పాటు జత చేసిన ఈ ఫోటో ఉన్న వ్యక్తి. అతను రాజు అనే కాముకుడు. నన్ను తన రూమ్కి రమ్మన్నాడు. అలా రాని పక్షంలో ఈ ఫోటో అందరికీ చూపించి యాగీ చేస్తానన్నాడు. శతవిధాలా బతిమాలాను. లాభం లేకపోయింది. అతని మూర్ఖత్వమే నన్ను ఈ పని చేయించింది. నిజానికి పై ఫోటో అతనితో కలిసి నేను ఏనాడూ తీయించుకోలేదు. దాన్ని అతను ఎలా సృష్టించాడో. ప్లీజ్ అతన్ని అరెస్టు చేసి నాలాంటి కన్నెల జీవితాన్ని కాపాడండి. కవిత. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఉత్తరం ఇది. కటకటాల నుంచి వచ్చిన రాజు ప్రవర్తనలో మార్పు లేదు. తన గేలానికి చిక్కే మరో అమ్మాయి కోసం. కథ మళ్ళీ మొదటికే. అందుకే కామేశం బాగా ఆలోచించాడు. చట్టానికి కూడా లొంగని దుర్మార్గమైన కొడుకుని కన్నందుకు నేనే వాడికి సరైన శిక్ష వేయాలనుకున్నాను. కొడుక్కి పెట్టబోయే అన్నంలో విషాన్ని కలపాలని నిర్ణయం తీసుకున్నాడు కామేశం. ఊపిరి పీల్చుకున్నాడు. తన కొడుకు వలన ఇంకా ఈ అమ్మాయికి కూడా అన్యాయం జరగకుండా ఈ తండ్రి తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని కామెంట్లో చెప్పండి. ఆడపిల్లలు దయచేసి మీ ఫోటోల్ని ఎక్కడా షేర్ చేయకండి. అదండి కథ. విన్నారుగా. కాలం మారిందనుకున్నా ఆడపిల్లలు జాగ్రత్త పడవలసిన పరిస్థితులు మాత్రం మారలేదంటే నిజమే అనుకోవాలి. రేపు మరొక కథతో కలుద్దాం.